హాయ్ అందరికి. ఇవాళ మటన్ కర్రీ అన్నమాట. మటన్ కర్రీ నేను వండలేదు, మా తమ్ముడే వండిండు. ముందు వీడియోలో చెప్పాను కదా చికెన్ పకోడీ చేసినని, ఇంకా మటన్ కర్రీ కూడా వాడే చేసిండు అనమాట. వాడు బ్యాచిలర్ అయినా కొంచెం వంటలు బాగానే చేస్తాడు, నాకేమో అంత రావు అనమాట. ఇంకా వచ్చినప్పుడల్లా ఒక వేరియట్ అయితే చూపిస్తాడు. నాకు వీడియో తీద్దామంటే నేను మర్చిపోయాను, మధ్యలో గుర్తొచ్చి వీడియో తీశాను. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మాల్ మసాలాలు వేసుకొని ఉల్లిగడ్డ మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకొని ఆ తర్వాత అందులో మటన్ వేసుకొని వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మన టేస్ట్ తగ్గ కారం అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన మటన్లో 2 టమాటాలు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎసరు ఉందంటే ఓకే, లేదు కొద్ది తక్కువ ఉందంటే హాట్ వాటర్ వేసుకోండి మీకు కావాల్సినంత. వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా మటన్ మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.